తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. చిన్నపిల్లల్లోనే డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఈ మధ్య అనేటువంటి విషయం గురించి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చర్చించబోతున్నాను. ఇదివరకు రోజుల్లో డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళలో మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళం, చిన్న వాళ్ళల్లో కూడా రేర్గా వచ్చేది. అది టైప్ 1 డయాబెటీస్ అయి ఉండేది. కానీ ఈ మధ్య మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ని ఎక్కువగా చూస్తున్నాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? లావుగా ఉండటం వల్ల, జెనెటిక్ కారణాల వల్ల, అట్లానే మన శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వలన వచ్చేటువంటి డయాబెటీస్. ఇది సర్వసాధారణంగా ఏంటంటే పెద్దవాళ్ళలో మాత్రమే రావాలి, ఇది సరిగ్గా కనుక ఆలోచించినట్లయితే. కానీ దురదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో కూడా ఇది ఎక్కువ చూస్తున్నాం, టైప్ 2 డయాబెటీస్ అనేది ఈ మధ్య. ఎందుకని కనుక ఆలోచించినట్లయితే దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మనం సామాజిక అంశాల్లోకి వెళ్ళినట్లయితే కనుక చిన్నపిల్లలు ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, స్కూల్ నుంచి రావడంతో పుస్తకాలు అక్కడ పడేసి కాసేపు ఆడుకునేవాళ్ళు బయట. ఇప్పుడు అసలు పార్కులు అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. మనకు ఉన్నటువంటి జనాభాకి ఉన్నా కూడా వాటిని సరిగ్గా వాడుకోవట్లేదు. అలానే క్రీడా స్థలాలు కూడా చాలా స్కూళ్ళల్లో అసలు ఉండట్లేదు. కాబట్టి పిల్లలు ఆడుకుంటాం అనేది బాగా తగ్గిపోయింది. అట్లానే స్కూల్ నుంచి రావడంతో ట్యూషన్ పంపించేయటం, అట్లానే ట్యూషన్కి వెళ్ళనటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ ఫోన్స్తో ఆడుకుంటాం. సో ఆడుకుంటాం అనేది దాని డెఫినేషన్ మారిపోయింది. ఇవరి రోజుల్లో శుభ్రంగా ఆడుకుంటాం అంటే ఫిజికల్ యాక్టివిటీ వచ్చాయి. ఇప్పుడు ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు, కేవలం ఈ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఫోన్స్తో మాత్రమే ఆడుకుంటామని చూస్తున్నాం. కాబట్టి దానివల్ల తెలియకుండానే ఊబకాయం పెరిగిపోవటం అనేది చూస్తాం. దానివల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల చిన్నపిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ కూడా బాగా వస్తుంది. ఇంకా మనం వేరే అంశాల్లోకి వెళ్ళినట్లయితే కనుక చిన్నపిల్లల్లో అసలు ఏం చేయాలి, చిన్నపిల్లలను కనుక చూసినట్లయితే ఆహారపు నియమాలు కూడా చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. ఎందుకు? వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదో చిన్నప్పటి నుంచి తెలిస్తే అవే అలవాట్లు పెద్దయ్యాక కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి యూజువల్గా. అలా కాకుండా పెద్దవాళ్లే జంక్ ఫుడ్ని ప్రమోట్ చేస్తూ బిర్యానీలు, దాంతోపాటు పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి, దాంతోపాటు మన ట్రెడిషనల్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జిలేబీలు కావచ్చు, లేకపోతే పునుగులు, అట్లానే సమోసాలు, ఇట్లాంటివి కనుక తింటా ఉన్నట్లయితే కనుక ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటి వల్ల ఒబేసిటీ రిస్క్ అనేది బాగా పెరిగిపోతుంది. ఒబేసిటీ అంటే ఏంటి? లావుగా ఉంటాం, ఊబకాయం. కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ అలవాట్లు రావటం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది ఫోన్ చూస్తూ జంక్ ఫుడ్ తినటం, లేకపోతే ఆటలు అనేది పూర్తిగా మానేసి జంక్ ఫుడ్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటాం మనం సర్వసాధారణంగా చూసేటువంటి అంశం. కాబట్టి చిన్నపిల్లలు ఏంటంటే తెలియకుండానే ఆహారపు అలవాట్లు, అట్లానే సెడెంటరీ లైఫ్ స్టైల్, అట్లానే చదువు పేరుతో వాళ్ళని కూర్చోబెట్టి కేవలం చదువు మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండటం వల్ల, అట్లానే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు ఈ గ్యాడ్జెట్స్కి అలవాటైపోయి వాళ్ళని చూసి పిల్లలు మళ్ళీ గ్యాడ్జెట్స్కి వాళ్ళు కూడా అలవాటైపోయి, లేదా టీవీకి అతుక్కుపోయి, లేకపోతే ఏమీ కాకపోతే కంప్యూటర్ స్క్రీన్కి అతుక్కుపోయి ఉండటం వల్ల ఇవాళ రేపు చిన్నపిల్లల్లో ఒబేసిటీ, అట్లనే చిన్నపిల్లల్లో కూడా బ్లడ్ ప్రెషర్, అట్లనే చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ లాంటి సమస్యలు బాగా ఎక్కువగా చూస్తాం. ఇవి రాకూడదు అంటే ఏం చేయాలి అని అంటే వీటన్నిటిని మనం ట్యాకిల్ చేయాలి. మొబైల్ గ్యాడ్జెట్ స్థానంలో ఏం చేయాలి అంటే పిల్లల చేత బయట ఆటలు ఆడించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కంపల్సరీగా సాయంత్రం 1 గంట సేపు ఆడుకుంటాం అనేది వాళ్ళకి అలవాటు కానివ్వాలి. అలానే ట్యూషన్ల పేరుతో రుద్దకుండా, మనం ట్యూషన్లో ఉన్నా కూడా అది వ్యాయామం ప్లేస్లో కాకూడదు. వ్యాయామం స్థానం వ్యాయామానికి ఉండాలి. అట్లా కనుక మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చిన్నప్పుడే టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. తద్వారా మన సమాజాన్ని, మన కుటుంబాలని కూడా కాపాడుకోవచ్చు. అట్లానే ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవచ్చు. ఇది మన సమాజానికి, మన దేశానికి కూడా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి ఆహారపు అలవాట్లని, సరైనటువంటి సమయానికి నిద్రపోవటం అలవాటు చేయటం అనేది కూడా చాలా అవసరం. అట్లానే సరైనటువంటి వ్యాయామం చేయటం రోజు అనేది కూడా అవసరం అనేటువంటి విషయాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. అది నేర్పించినట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి టైప్ 2 డయాబెటీస్ రిస్క్ అనేది చిన్నపిల్లల్లో తగ్గించడం అనేది సాధ్యపడుతుంది. టేక్ కేర్.